గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దాదాపుగా 80 సంవత్సరాల పాటు సినీ సంగీత చరిత్రలో తనకంటూ ఒక పేరు రాసుకొని, ఒక సువర్ణాక్షరాలతో చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేజీని పెట్టుకున్నటువంటి లెజెండరీ గాయని ఆశా భోస్లే గారు వీడ్కోలు తీసుకున్నారు. మన నుంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఒక్కొక్క పాట ఒక్కో ఆణిముత్యం. అందులోనూ తెలుగులో తను పాడినటువంటి పాటలు కూడా ఇప్పటికీ పాడుకుంటూనే ఉంటారు సినీ ప్రేమికులు. తనతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, తను తీసుకొచ్చినటువంటి ఒక మధురమైనటువంటి పాటల గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసురావు గారు. వాసురావు గారు, నమస్కారం అండి. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానమ్మా. ఇవాళ ఈ వార్త విన్నప్పటి నుంచి కొంచెం చాలా అనిపిస్తోంది. ఎలా అనిపించింది సార్? వాసురావు గారు అనగానే రాజేశ్వరరావు గారి అబ్బాయి. రాజేశ్వరరావు గారికి కూడా దాదాపుగా దశాబ్దాల పాటు మరపురాని అనుబంధాలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత తనకి నార్త్ తో కావచ్చు, లేకుంటే బాలీవుడ్ తో కావచ్చు, ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరు సింగర్లతో వర్క్ చేసినటువంటి అనుభవం. అలాగే వాసురావు గారికి కూడా అలాంటి అనుభవమే ఉంది. భాషా భేదాలు లేకుండా ఎంతో మంది గాయని గాయకులతో మీరు వర్క్ చేశారు. ఆశా భోస్లే గారితో మీకున్నటువంటి అనుబంధం కావచ్చు, మీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి సార్? మహాగాయని, నైటింగేల్ అని పిలువబడ్డ ఆశా భోస్లే గారు కాలం చెందటం అంటే ఇంతకాలం ఉండటం చాలా గొప్ప విషయం అండి. ఎంతో మంది 93 years 93 సంవత్సరాలు బతికి కూడా 90 సంవత్సరం కూడా ఒక కాన్సర్ట్ పాడారు. నాకు తెలిసి ప్రపంచం గురించి మనం వదిలేరు. భారతదేశంలో మరొక గాయకుడు కానీ మరొక గాయని కానీ అలా చేయలేదు. ఒక 2-3 years బ్యాక్ కూడా 90 years బర్త్డే కూడా ఆవిడ ఒక ప్రోగ్రాంకి వెళ్ళి చురాలియా పాట పాడారు అనమాట. తెలుసు కదా మీకు ఆ పాట, చురాలియా. ఆ పాట పాడటం జరిగింది. అంత ఇది ఆవిడ చాలా గొప్ప వ్యక్తి కూడా. ఆవిడ గాయని అనేది ఇంకా అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలను అడుగు మరదం అంటారు. ఇంకో కొంచెం క్లాస్ వాళ్ళు వస్తే చురాలియా అంటారు. ఇంకా కొంతమంది ఇంకా క్లాస్ గా చాలా మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే రహనా భీ తుజా అలాంటి పాడతారు అనమాట. ఆవిడ గురించి ఆవిడ ఏంటి పాట అంటారు. ముఖ్యంగా ఆవిడ గుణాలు నేను చెప్పగలుగుదాం అనుకున్నాను. ఆశా భోస్లే గారి గురించి తర్వాత చెప్తాను. ఆవిడ పాడిన పాటలు అవన్నీ. పరదేశం అంటారు. పరదేశం కాదు, పరరాష్ట్రం. మన రాష్ట్రం నుంచి బాంబేలో పిలువబడి చాలా గాయని గాయకులు వెళ్ళారు. గాయనిల విషయం చెప్తాను ఫస్ట్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఎరాస్ చేశారంటే, ఎంత బాధ పెట్టారంటే మన గాయనీలు. అందులో వాణి జయరాం ఆవిడ, మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు, మీరు చెన్నైలో కదా పాడాలి, మీరు తమిళనాడులో పాడుకోండి, ఆంధ్రాలో పాడుకోండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ముఖ్యంగా అని పెద్ద పెద్ద మహనీయులు, మన ఘంటసాల గారి లాగా, రాజేశ్వర గారి లాగా, పెండియాల రాజేశ్వరరావు గారి లాగా అలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు. మహమ్మద్ రఫీ గారు గాయకుడు అయితే, శంకర్ జయకిషన్, నౌషాద్ గారు, మదన్ మోహన్ గారు ప్రియ గాయని. ఈవిడ లేకపోతే మ్యూజిక్ నేను మానేస్తాను అనేవారు అనమాట మదన్ మోహన్ గారు. అలాంటి వాళ్ళ దగ్గర పాడడం కోసమే వస్తాను సార్, నేను హిందీ పాట పాడడం కోసం రావట్లేదు సార్, ఆ మేడం నాకు ట్రబుల్ ఇవ్వకండి. వీళ్ళందరి దగ్గర, ఈ 5 మంది దగ్గర చెరొక పాట పాడేసి నేను కావాలంటే వెళ్ళిపోతాను చెన్నై, మద్రాస్కి, నాకు ఇబ్బంది పెట్టద్దు మీరు అంటే కూడా చాలా మంది ఇబ్బంది పెట్టారు. బోలో రే పప్పి హరా బోలో రే పప్పి. వాణి జయరాం గారు పాడారు ఒక హిందీ సినిమాలో, చాలా హిట్. ఆ పాట నేషనల్ వైడ్ సూపర్ హిట్ అయిపోతే వెంటనే ఆవిడ ఫ్లాట్ లో అక్కడ ఉంటే కిటికీలోంచి ఒక రాయి పడిందంట. రాయి పడితే
లెటర్, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు సేఫ్ లేదు, మర్యాదగా వెళ్ళిపో అన్నారు. అప్పుడు భయపడిపోయి మెడ్రాస్కి వచ్చేసారండి ఆవిడ. ఆవిడ చెప్పడం జరిగింది, ఇక్కడ చాలా పేపర్స్ లో కూడా వచ్చింది. తర్వాత ఆవిడ ఆవిడ కష్టపడి లాస్ట్కి శృతి నీవు గతి నీవు అలాంటి మహాదేవన్ గారి పాటలు, రాజేశ్వరరావు గారి పాటలు, సత్యం గారి పాటలు, అందరు పాటలు పాడి ఆవిడకి ఇక్కడ ఆవిడ వన్ ఆఫ్ ది గ్రేట్ సింగర్స్. పెద్ద పెద్ద ప్రముఖ జానకి గారు, సుశీల గారు, జానకి గారు, ఇలా అంతమంది, ఈశ్వరి గారు, అలాంటి వాళ్ళతో పాటు వాణిజ్యరామ్ గారు కూడా నెంబర్ 3కి వచ్చేసారు. అలాంటి నార్త్ లో ఒక్క వ్యక్తి నాకు తెలిసి ఆశా భోన్స్లే గారు, జానక్ గారు, సుశీల గారు. సుశీల గారు అంటే ఆవిడ వాయిస్ ఏంటండి, ఆవిడండి కోయిల. నన్ను ఏదో పెద్ద నైటింగేల్ అంటారు వీళ్ళు. అమరా నైటింగేల్ నై, బాసు, నన్ను బాసు అనేవారు. బాసు, ఐఎమ్ నాట్ నైటింగేల్. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడారు. యువర్ సుశీల, అవర్ గురు, మై గురు సుశీలాజీ ఈజ్ నైటింగేల్ అని అంత సుశీల్ గారు. అదేలాగా జానక్ గారు అంటే గున్న మామిడి కొండ ఆ పాట వినిపించి జానకి గారు, జానకి అమ్మ, జానకి మాత, జానకి అమ్మ, గ్రేట్ గ్రేట్, అంత గౌరవం ఇచ్చేవారండి. నేను అప్పుడు అనుకున్నాను, వాణిజ్యరామ్ మరి ఎందుకమ్మా మీరు కాపాడు ఉండకూడదా అక్కడ అని. అప్పుడు అనుకున్నాను, అక్కడ ఉండుంటే అక్కడ కొంచెం వేస్తా పని, ఇక్కడ ఆవిడ నెంబర్ 3 గాయని అయిపోయారు. అలాగా మన గాయని గాయకులకు చాలా మర్యాద. బాలు గారికి చాలా అండగా ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు బాలుని తమ్ముడు, సొంత తమ్ముళ్ళలా చూసుకున్నారు బాలు గారిని. ప్రతిసారి ఒక వివక్ష అనేది కనిపించేది అనే ఒక మాట ఉండేది. మన దక్షిణాది కావచ్చు, లేకపోతే మన తెలుగు వాళ్ళైనా, తమిళ వాళ్ళైనా నార్త్ ఇండియాకి వెళ్తే ఇదిగా వెల్కమ్ చేయకపోయేవాళ్ళు, యాక్సెప్ట్ చేయకపోయేవాళ్ళు అనేది. ఆశా భోస్లే గారికి తెలుసు వీళ్ళ దగ్గర నుంచి ఎంత దిగ్గజాలు ఉన్నారు, హేమీలు ఉన్నారు, వీళ్ళు ఇన్ని భాషలు నేర్చుకొని అక్కడికి వచ్చి పాటలు పాడుతున్నారు అనేటువంటి ఒక భావన వాళ్ళలో కూడా ఉండేది కదా. ఎందుకని వెల్కమ్ చెప్పలేకపోయేవాళ్ళు? ఓన్లీ ఆశా భోస్లే గారు ఎందుకని వాళ్ళని ఇన్వైట్ చేశారు, వాళ్ళని హక్కును చేర్చుకున్నారు? అది మామూలుగా ఉందమ్మా. బాలు గారు కూడా అనుభవించారు. तेरे मेरे बीच में, तेरे मेरे बीच तारा దానికి డైరెక్టర్ వచ్చి కే బాలచంద్ర గారు, ఆయన సౌత్ ఇండియన్. ఐ వాంట్ ఫర్ కమల్ హాసన్ ఆల్సో, ఐ వాంట్ బాలసుబ్రహ్మణ్యం ఫర్ దిస్ సాంగ్ అంటే బాలు భయపడుతూ వెళ్ళాడు. వాడు వెళ్తే పాడగానే ఆర్కెస్ట్రా వాళ్ళంతా నించున్నారంట. ఏంటంటే ఒక పాటను అక్కడ ఏం చేస్తారంటే ఒక హాఫ్ డే రికార్డింగ్ నేర్చుకొని బిట్టు పాడతారు. మన బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నేర్చుకున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి నేర్చుకున్నాడు. వెళ్ళి రెడీ సార్, క్యా రెడీ, అంతరా రెడీ ఆర్ క్రాస్ రెడీ, అంతరా పల్లవిని ఏదో అంటారు, అంతరా అంటే చరణం అనమాట. ఇలాగా అంటే నోజీ ఫుల్ సాంగ్ ఐఎమ్ రెడీ, అమరా రెడీ, మా ఫుల్ సాంగ్ అలవాటు లేదు అన్నారంటే. మీ ఇష్టం సార్ అంటే అప్పుడు ఎల్పి లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు చాలా డాషింగ్ గా ఉంటారు. వాడు అంత గొప్పగా ఫుల్ సాంగ్ పాడతానంటుంటే మన ఇంతవరకు మన హిస్టరీలో లేదు, ముంబై బాంబే హిస్టరీలో లేదు, మ్యూజిక్ లైన్ లో ఫుల్ సాంగ్ పాడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. వాడు పాడతానంటాడు ఆ పిల్లోడు, కమాన్ ఆవ్ గవో అనగానే ఫుల్ సాంగ్ అట్ ఏ టైం ఒకసారి ఒకలా పాడేటట్టు. తర్వాత ఇంకోలా పాడగానే ఓకే అయిపోయింది. అప్పుడు నేను బాలు గారే తర్వాత కొన్ని కమల్ హాసన్ సినిమాలకు వెళ్ళారు. అప్పుడు ఆశా భోస్లే గారు గైడెన్స్ అనమాట బాలు గారు. ఇప్పుడు ఆవిడ గురించి ఇంటర్వ్యూలో ఏంట్రా బాలు గారి గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనుకోకండి మీరు. నేను ప్రేక్షకులకు చెప్తున్నాను, బాలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాట ఇంకా బోలేరే పప్పి ఎంత హిట్టో తేరా మేరే బీచ్మే అంత హిట్. అది అవ్వగానే ఆయనకి కొంచెం డిఫరెన్స్లు తెలిసిందనమాట. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్కి ప్రెషర్ ఇచ్చారనమాట. అక్కడ గాయకులు, మీరు ఆ అబ్బాయిని పిలిచారంటే మేము రాము మీకు అన్నట్టు అనగానే బాలు గారిని పిలుద్దాం, ప్రోగ్రామ్ చెప్పి క్యాన్సిల్ చేయటం జరిగింది ఒక 2 పాటలు.
అప్పుడు మనకి ఎందుకురా ఇక్కడ నాకు ఇక్కడ తెలుగు మన తెలుగు ఉంది, తమిళ్ ఉంది, కన్నడం ఉంది, అప్పుడప్పుడు మలయాళం పాడుతున్నాను, ఇంకా ఎన్నో పాడుతున్నాను సౌత్ ఇండియాలో, నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అలా అవసరం ఉంటే రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడికి వచ్చి చేసుకోమని, నేను ఇంక వెళ్ళను అన్నాడు అనమాట. అలా బాలు. అప్పుడు ఆవిడ ధైర్యం చెప్పి, ఏం లేదు నీకు నువ్వు పాడకుండా ఉండవు, నా తరపున నువ్వు ఎన్నో పాడతావు, అది నేను మెడ్రాస్ లో రికార్డ్ చేస్తాను కావాలంటే కూడా అని ఆశా భోన్సలే ఫుల్ సపోర్ట్ బాలుకి. వాడు చిన్నమ్మ అంటాడు, మనం అంటాం కదమ్మా పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు అని. ఆ ఆశా భోన్సలే గారిని చిన్నమ్మ గారు అనేవాడు, పెద్దవాడిని పెద్దమ్మ అనేవాడు. మామూలుగా ఆశా భోన్స్లే గారు కూడా తన కెరీర్ మొదట్లో చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయని అందరూ లతాజీ 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 తన దగ్గరికే వెళ్ళి పాడించుకునేవాళ్ళు. ఒక మహా వృక్షం కింద ఎదగడానికి కూడా ఆశా భోస్లే చాలా ఫస్ట్ స్ట్రగుల్స్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు 80 ఏళ్ల పాటు తను ఉంది, 8 దశాబ్దాల పాటు ఏలింది అంటే ఇనిషియల్ డేస్ లో ఉండేటువంటి స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కదా, వాటి గురించి తెలుసా వాసురావు గారు మీకు? గజల్స్ మీకు ఆల్మోస్ట్ మదన్ మోహన్ గారి సాంగ్స్ అంటుంటారు కదా, మా రాజేశ్వరరావు గారి పాట కానీ ఫుల్ గా ఆయన పాడినట్టు పాడేస్తే, నాన్నగారిది పాట పాడుమా కృష్ణ పలుకుతే నలుకునటుల, ఆ పాట అలాగా. ఆ పాటను ఎంతో మంది ట్రై చేస్తారు. బాలు గారు కూడా అన్నారు, రే నాన్నగారు గురువు గారు పాడినట్టు మేము పాడలేము, ఎవరు పాడలే అలాగనే. అలాగా నాన్నగారి దగ్గర పాడేస్తే సింగర్స్ కి సర్టిఫికేట్ అనమాట. అది పెండియాల గారే చెప్పారు. రాజేశ్వర మాస్టర్ గారి దగ్గర ఎవరైనా ఛాన్సులకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ పాడారు అంటే, మేము రాజేశ్వర మాస్టర్ గారి దగ్గర కూడా ఒక పాట పాడాను. మరి ఇంకెందుకు ఆయన దగ్గర పాడేసి ఆయన దగ్గర మార్కులు తెచ్చేస్తే నా దగ్గర నేను వినక్కర్లే నీకు, లేదండి ఒక్కొక్కసారి పాడతానంటే వినేవారు. అలా సర్టిఫికెట్ లాగా అనమాట. అలా నాన్నగారు లాగా అనకూడదు, నాన్నగారు మదన్ మోహన్ గారు ఆయన దగ్గర ఒక పాట పాడాలంటే కష్టం. ఆయన ఏం చేసేవారంటే కొన్ని సిచ్యువేషన్లకు తగినట్టుగా, హ్యాపీ సిచ్యువేషన్కి లేకపోతే సాడ్ సిచ్యువేషన్కి లేకపోతే ఇంకేదో సిచ్యువేషన్ అయినా అయినా పాట రాయించేసి అయినా రికార్డింగ్ చేసేసి రెడీగా పెట్టుకునేవాడు అనమాట పాటలు. ఎందుకంటే వాళ్ళు రేపు షూటింగ్ త్వరగా ఇవ్వండి పాట అని అడుగుతారని. మదన్ మోహన్ గారు ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆశా భోన్సలే గారే, ఆవిడ తర్వాత ఎవరైనా అనమాట. ఆయన లతా మంగేష్కర్ గారి దగ్గర కూడా తక్కువ పాడించారు, ఆశా భోన్సలే గారితోనే ఎక్కువ పాడించారు మదన్ మోహన్ గారు. చాలా మంచి పాటలు పాడించారు. ఓ సాతీరే, నేను ఇది దయచేసి నా ప్రేక్షకులు, మన ఐడి ప్రేక్షకులు కూడా, ఓ సాతీరే అనే పాట, రెహనా బితుజా, ఈ 2 పాటలు మ్యూజిక్ లవర్స్ ఎవరన్నా ఇప్పుడు మా ప్రేక్షకుల్లో ఉంటే ఆ 2 పాటలు పాడి ఎవరికైనా కరెక్ట్గా వినిపించేస్తే, లేకపోతే నా ఎఫ్బి ఫేస్బుక్ దేనికో పంపించి మీరు అంత కరెక్ట్గా పాడేస్తే నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. అలాంటి పాట ఎస్, మీ కవిత గారి చేత్తోనే నేను గిఫ్ట్ ఇప్పిస్తాను మీకు. ఓ సాతీరే తారారరా తారరా అని ఎక్కడెక్కడెక్కడ రాజేశ్వరరావు గారి కంటే, మా ఆదినారాయణరావు గారి కంటే, పెండియాల గారి కంటే కూడా మెలికలు ఉంటాయి ఆ పాటల్లో. చాలా మంచి పాట అది. ఐడి వల్ల ఇవాళ చాలా మందికి ఒక 2 మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. తెలుగులో దాసరి నారాయణరావు గారు పాలు నీళ్లు అని ఒక సినిమా తీశారమ్మా, తెలుసు కదమ్మా మీకు అది? దానికి సత్యం గారు మ్యూజిక్ అనమాట. ఇది ఒక పాట, ఈ పాట చాలా బాగా రావాలి, నువ్వు బాగా చేయి మరి అంటే, సార్ మీరు నాకు మాత్రం బాగా సాంగ్ మాత్రం బాగా చేయాలంటారు సార్. నేను అడిగే గాయని నా డ్రీమ్ సార్, నా లైఫ్ డ్రీమ్. నేను మ్యూజిక్ డైరెక్షన్లో రిటైర్ అయిపోయేలా కూడా నాకు ఆశా భోన్సలే గారితో ఒక పాట పాడించాలని సార్. పైగా నాకు పేరు ఉంది కదా సార్, సత్యం అంటే హిందీ సాంగ్స్ పెడతాడు, హిందీ సాంగ్స్ లా చేస్తాడు అని ఒక పేరు ఉంది కదా. హిందీ సాంగ్స్ నేను ఇంకెవ్వరిని అడగట్లేదు సార్, నాకు ఆశా భోన్సలేతో ఒక పాట పాడిస్తే బాగుంటుంది సార్ అంటే, సత్యం ఈ పాట నువ్వు చెయ్యి, ఈ పాట నువ్వు బాగా చేసావంటే నేను ఆశా భోన్సలే గారిని నేను పిలుచుకొచ్చి నేను స్టూడియోకి తీసుకొస్తానన్నాడు. అంకుల్ దాసన్ అన్నాడు, ఆయన మొగరాయుడు కదా, అన్నాడంటే ఏదన్నా చేస్తాడు. ఆ పాట రికార్డింగ్ అనమాట, అది భలే ఉంటుంది ఆ పాట, చెప్తాను. ఏది మౌనగే
లా 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 లే లా లే లా. ఇది మౌనగిరి. ఆవిడ పాట మొత్తం నేర్పించేస్తుంటే నై 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 మేము ఫుల్గా నేర్చుకోము. ఫస్ట్ పల్లవి పాడతాం. అదే నేను ఇంకా చెప్పాను చూడండి, బాలు వెళ్ళి వెంటనే పాడేశాడని. ఆశా భోన్స్లే అమ్మ గారు పల్లవి నేర్చుకుంటాను, ఆ పల్లవి కూడా బిట్టు బిట్టుగా 4 లైన్లు పల్లవి ఉంటే 2 లైన్లు పాడతాను. అమ్మ ఎలాగైనా పర్వాలేదు, వీళ్ళకి భయం మళ్ళీ సగంలో వెళ్ళిపోతారేమో ఏదో అని. అలాగే అమ్మా అలాగే అమ్మా వచ్చి నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ పాటకి ఆవిడ బాంబేలో ఎలాగంటమ్మా ఒక రికార్డింగ్ పాడుతున్నప్పుడు ఎవరు పాడినా అది బాలు గారు మాత్రమే అది నాకు వినపడకపోయినా పర్వాలేదు, ఒక వైలిన్ ఫిడేల్ అంటాం కదా వైలిన్, ఆ వైలిన్లో ఇప్పుడు ఈ పాట ఉందనుకోండి, తరరరరా అని వాటి ముందు వాయించేస్తే అదే ఆవిడ పాడుతుంది అనమాట విని. ఇది వాయిస్తే ఆవిడ పాడతారు. అలాగే ఆవిడ గైడెన్స్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మేమేం చేస్తాం, సాంగ్ ఫాలోయింగ్ అని ఒక అందరం వైలెన్స్ వేస్తాం. ఇప్పుడు దానికి నాకు సత్యంజీ దాసరీజీ నాకు ఒక వైలనిస్ట్ ఒక వైలన్ కావాలి, ఆయన కూడా వాయిస్తుంటే నాకు పాడడానికి చాలా ఈజీగా ఉంటుంది ట్యూన్. ఎందుకంటే లిరిక్ తెలుగు, నాకు తెలుగు రాదు, తెలుగు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను అందువల్ల నాకు పాడేవాళ్ళు ఉంటుంటే అప్పుడు శర్మ గారు, వైలన్ శర్మ గారు, నామని శర్మ గారు అని, ఆయన ఎవరో కాదు, ఆయన కొడుకే మణిశర్మ, మన మణిశర్మ నాన్నగారు. నేను ఎప్పుడు మణిశర్మ నాన్నగారు శర్మ గారు, వాసురావు గారు నాన్నగారు రాజేశ్వరరావు గారు అబ్బాయి నేను, వాడు మణి వచ్చి శర్మ గారు అబ్బాయి, వాళ్ళ నాన్నగారు వాయించారనమాట. ఇంత జరుగుతుందమ్మా. సడన్ గా రికార్డింగ్ ఎవడో తలుపు సౌండ్ వచ్చింది. సత్యం గారు కొంచెం కోపిస్తూ అంటుంటే ఒక అబ్బాయి వచ్చి చెవులో ఏదో చెప్పారు. మేమంతా ఏంటి ఏదైనా అనుకుంటే, అరే రమ్మను అని దాసరి నారాయణరావు అంకల్ని ఏదో ఈయన దాసనారాయణతో చెప్పారనమాట. సార్ ఇలాగంటే అరే రమ్మను అన్నారు. మాకు అర్థం కాలేదు. నేను కొంచెం కూడా సత్యం గారి రికార్డింగ్స్ లో నేను అసిస్టెంట్ లా కూడా ఉంటాను అనమాట. నేను ఎవర్రా ఏంటి ఇదని చూస్తే మన బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అతను లోపలికి ఎంటర్ అయ్యాడు అనమాట. వచ్చి డీసెంట్గా వచ్చి డైరెక్టర్ గారు నమస్కారం, నేను పానకంలో సడన్ గా వచ్చేసాను, ఒక ఫోన్ చేసి రావాల్సింది. ఇప్పుడైతే సెల్ ఫోన్ లో చెప్పేసేవచ్చు, అప్పుడు ఏదో ఒక ల్యాండ్ నెంబర్ ఉండేది స్టూడియోలో. అయితే ఫోన్ నెంబర్ దొరకలేదు నాకు, ఫోన్ తీసి పెట్టేశారు రికార్డింగ్ అని చెప్పి. పైగా దాసరి గారు రికార్డింగ్ అంటే భయం కదా, వాడు ఫోన్ తీసి పెట్టేశారు. అందుకని వచ్చేసాను. లోపలికి రాగానే వెళ్ళి నేరుగా సాష్టాంగ నమస్కారం చేశాడు అమ్మకి, ఆయన చిన్నమ్మకి. అమ్మ అంటే రే బేటా నాకు ఇక ధైర్యం వచ్చేసింది, నువ్వు వచ్చావు కదరా అని హిందీలో రే అంటున్నారు వాడిని. క్యారే నువ్వు వచ్చావు ఇంకా నాకు ఇంకా రా సత్యంజీ, సాంగ్ హిట్, నేను ఇంకా బాగా పాడతాను, నా భయం పోయింది, వీడు వచ్చేసాడు, నా కొడుకు వచ్చేసాడు అని సత్యం గారి దగ్గర చెప్పి, అప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని సత్యం గారు సత్యం గారు బాలుని పెద్ద కొడుకుని పిలిచారు, నన్ను చిన్న కొడుకు అనేవారు. రే పెద్ద కొడుకు నా పక్కనే కూర్చో, నాకు హిందీ స్వచ్ఛంగా రాదు, నేను ఏదైనా చెప్తే నువ్వు చెప్తుండ అమ్మగారికి అని చెప్పి దగ్గరుండి బాలు ఫుల్ రికార్డింగ్ వరకు ఆయన ఏదైనా చెప్తే అది చెప్పటం. అక్కడ ఆ సంగతి కావాలి. ఇది చాలా కష్టమైన స్థాయి మా సరిగా మోహన రాగంలో మళ్ళీ ఒక అన్యస్వరం వేసి దాన్ని మార్చాడు. లా 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 చాలా కష్టమైన కాంప్లికేషన్, చాలా ఆయన గొప్పవాడు సత్యం గారు కూడా. అది ఇంకా అందరూ మెచ్చుకొని వెళ్ళిపోతూ బాలసుబ్రహ్మణ్యం, సత్యం గారు, దాసరి నారాయణరావు అందరూ ఆవిడికి బట్టలు పెట్టి చాలా ఘనంగా రికార్డింగ్ చేసుకొని ఆవిడ ఒకే మాట అన్నారు, నేను ఇన్ని సంవత్సరాలుగా పాడుతున్నాను, ఒక కోవిల్కి వచ్చాను నేను, మన
నేను పాడాను. వీళ్ళందరూ దేవుడి దగ్గర భక్తులు, వీళ్ళందరూ మీ ఆర్కెస్ట్రా వాళ్ళని ప్రతి వాళ్ళకి నమస్కారం పెట్టింది ఆవిడ. అది మా ఆవిడ గురించి ఇంకేం మాట్లాడతాను. అంత మంచి ఆవిడ. ఎంత అదే అన్నారు, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని అని. అంత ఇదిగా చీర ఇలా కట్టుకొని అంత ఇదిగా పాడి ప్రతి వాళ్ళకి చెప్పి, నన్ను అప్పుడు బాలసుబ్రహ్మణ్యం దిదిమ వాసు ఇస్ లక్ష్మీకాంత్ ప్యారలాల్ అసిస్టెంట్ చెన్నైలో వాసురావు, అచ్చా క్యా బాత్ హే, వెరీ నైస్ అని ఆవిడ నన్ను ఆశీర్వాదం చేశారు. నేను పాదాభివందనం తీసుకున్నాను. అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు తను నిండుగా చీర కప్పుకొని అన్నారు, ఇలా చీర పొంగిలా కప్పుకొని రావడమే కాదు, నుదుటనే అంత పెద్ద బొట్టు ఉంటుంది. ఎప్పుడు ఆ సిగలో పూలతో కనిపించేవాళ్ళు, అలాగే పాటలు పాడేవాళ్ళు, అలాగే గెస్ట్ గా వచ్చేవాళ్ళు. ప్రతి చోట కూడా ఒక నిండుతనం అనేది అక్కడ కనిపించేది కదా. ఇంత నిండుగా ఉన్నది 8 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉండి తను పాడని పాట లేదు, పాడని భాష లేదు, ఇవన్నీ అయినప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా బోల్డ్ అంతా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమెకి భర్త గారు చాలా, భర్త అంటే ఆదినారాయణరావు గారు, అంజలిదేవి గారు ఎలాగో ఈమెకి గణపత్ రావు భోన్స్లే ఆమె భర్తమ్మ. ఆయన కాలం చెందిన తర్వాత అలాగే ఆవిడ బ్యాచులర్ గానే పాటలు పాడుతూ వస్తూనే ఉన్నారు. ఈవిడికి ఎస్డి బర్మన్ గారు కూడా చాలా గురువు గారు లాగా. ఎస్డి బర్మన్ గారు పాటలు అక్కడ పాడేది. అప్పుడు పంచం దా అంటారు, పంచం ఆయన పేరు. ఆయన్ని ఆర్డి బర్మన్ అంటుంటారు. ఆయన రాహుల్ దేవ్ బర్మన్ గారు కొడుకు. వీళ్ళు అసలు బర్మన్ కాదండి, వర్మాస్ వీళ్ళు. అక్కడ వీ లేదు కదమ్మా, నన్ను బాసు అని పిలుస్తారు. నన్ను బాసూజీ, బాసురావుజీ అంటారు. అలాగా వాళ్ళు, మనం వచ్చి వర్మ అంటాం, వాళ్ళు బర్మ అంటారు. సో ఆర్డి బర్మన్, రాహుల్ దేవ్ బర్మన్ అంటారు. ఈయన వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన అయిపోయారు కూడా. నేను సత్యం గారికి ఎలా హెల్ప్ చేసేవాడిని, చక్రవర్తి గారికి వీళ్ళకి నేను కొంచెం అప్పుడు ఒక కొంచెం ఏజ్లో ఉండేవాడిని, హుషారుగా చేస్తూ ఉండేవాడిని. అలా ఉన్నప్పుడు ఆయనకి ఛాన్సెస్ వచ్చేసినాయి. ఆర్డి బర్మన్ గారికి ఆయన చాలా బిజీ అయిపోయారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయిపోయాడు. ఆర్డి బర్మన్ అంటే ఒక ట్రెండ్ తీసుకొచ్చేసాడు, బాంబేలోనే ఒక ట్రెండ్ తీసుకొచ్చేసాడు ఆయన. అప్పుడైతే ఒక శంకర్ జయకిషన్కి ఒక టైప్ అయిన పాటలో ఆర్డి లక్ష్మీకాంత్ ప్యారలాల్ కని ఒక స్టైల్ ఉండేది, అలా ఒక్కొక్కరికి ఉండేది. ఆర్డి బర్మన్ స్టైల్ అని అలాంటిది. భూలోంక తారంక ఆ రితమని ఇవాళకి వాడుతూ ఉంటారు. ఆర్డి బర్మన్ రితం అంటారు దాన్ని. ఇవన్నీ నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ కూడా నేను మాట్లాడతాను, అది నా అలవాటు. అదేలాగా మామాకి జింకు చిక్కు జింకు చిక్కు మామా జింకు చిక్కు జింకు చిక్కు, అదే పూసింది పున్నాగు తన్నని ననని నన్న చిక్కు 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 చిక్కు, అది మామారితం అంటారు. ఇది ఆర్డి బర్మన్. ఇలా ఈనిలా దీన్ని ఆర్డి బర్మన్ రితం అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరి గంటల తరబడి పాట నేర్చుకుంటూ పాడుతుంటారు కదా. ఆర్డి బర్మన్ యూజ్ చే వర్క్, ఆయన డెడికేషన్, ప్రతి బిట్ అప్పటికప్పుడు మార్చటం అని చూసి పియా తూ అబ్ తు ఆజా తానా నాని నాని నానా నానా తానా నానా అనేదో అనుకోగలదు అని ఆయన అన్నాడు. పియతూ అత్తు ఆజా, ఇవన్నీ చూసి అడ్మైర్ అయిపోయావిడ. ఆ రోజు రికార్డింగ్ అయిపోగానే, రే చోటి, ఏ పంచం కల్లావు, ఇంటికి రా అని పిలిచారు. పిలిచి ఇంటికి వెళ్ళగానే ఆవిడ పెళ్లి కూతురులా రెడీ అయ్యి, నువ్వు నిన్ను మీ నాన్నగారి దగ్గర పాట నేర్చుకోవడానికి వచ్చినప్పుడు పాడినప్పుడు నేను తల మీద కొట్టేవాడిని, ఎత్తుకునేవాడిని, బుద్ధ ఇచ్చేవాడిని, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఆర్డి బర్మన్. ఆయన స్టన్ అయిపోయింది. ఆయనకి భార్య ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగలే, నీ సంగీతాన్ని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను.
రే పంచం, పంచముని నేను పెళ్లి చేసుకోవాలి, పంచం సంగీతాన్ని నేను పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటావారా, ప్లీజ్ 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 రా అనగానే ఇంట్లో అడిగి వాళ్ళ నాన్నగారిని అడిగి సెకండ్ అనమాట, సెకండ్ హస్బెండ్ వచ్చి పంచం దా. ఇది ఇంకా మామూలుగా అందరికి మామూలు వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఆర్డి బర్మన్ గారు మేడము అమ్మ చిన్నమ్మ పెళ్లి చేసుకున్నారు. అలా వాళ్ళది అలా సాగింది. ఆర్డి బర్మన్ చనిపోయినప్పుడు కూడా ఈవిడే కూడా వెళ్ళారు, శ్మశానానికి కూడా వెళ్ళారు ఈవిడ. చాలా ఆయన కొంచెం యంగ్గా ఉన్నప్పుడే పోయారు. ఆయన ఓవర్ స్ట్రెయిన్ అమ్మా మ్యూజిక్. ఆయన అసిస్టెంట్స్ అంతా దిగ్గజాలు అనమాట. అలా ఉండి ఎన్ని పాటలు చేశారు, ఎన్ని రకాల పాటలు. ఇంకో పాట కూడా ఉంది కదమ్మా, ఈ పాట తెలియని వాళ్ళు ఉంటారు. అదంతా ఆవిడ మిడిల్ ఏజ్ లో పాడారు. మిడిల్ ఏజ్ కూడా దాటిన తర్వాత ఈ పాటలన్నీ పాడారు. ఇంకా ఏ పాట పాడగలరు? నా పక్కన ఎవరైనా గాయకులు ఉంటే బాగుండేది. నేను పాడితే ఈ మాత్రమే మీకు అర్థం అవుతుంది. గాయకులు ఎవరైనా ఉండి ప్రోగ్రామ్ లా చేస్తుంటే మనకు టైం లేదు. మనకి ఇంకా ఒక టైం ఉంటే నా అసిస్టెంట్స్ని పెట్టుకొని ఎవరో గాయకుడు పవన్ బిఎన్ఆర్ ఆయన కొడుకు పవన్ అలాంటి వాళ్ళు పెట్టుకొని చిన్న ప్రోగ్రామ్ లాగే ఐడికి నేను చేసేవాడిని. విచారకరమ్మా ఆవిడ మిస్ అవ్వటం. బట్ 93 years బతికారు, దానికంటే ఇంకేం కావాలమ్మా? 93 years. మనం ఘంటసాల గారు 53 సంవత్సరాలు కోల్పోయామే మనం. మా గాన దేవుడిని 53 సంవత్సరాలుగా పోయారు. మా నాన్నగారు 75-76 సంవత్సరాల వరకు కూడా ఇది తాండ్ర పాపారాయుడు చేసినప్పుడు ఆయనకి 70 ఏళ్ళ పైనే ఉంటుంది, 75-76 ఏళ్ళు. ఇవిడ 93 years. ఇవాళ మాట మాట్లాడకూడదు కానీ మన సుశీలమ్మ గారు కూడా అదే ఏజ్, 92-93 years వచ్చేసింది. ఆవిడ ఎంత హుషారుగా ఉన్నారు. ఆవిడ పాడకూడదని పాడట్లేదు అంతేగాని ఆవిడ పెద్ద దొంగ. మా అమ్మగారు సుశీల్ గారు పాడాలంటే పాడొచ్చు, నేను ఇంకేం పాడతాను అని ఎప్పుడు ఫోన్లో నాతో మాత్రం మా నాన్నగారు పాటలు ఎన్నో పాట, చల్లగాలిలో పసురావు నాన్న అని నాకు ఫోన్ చేస్తారు. ఎప్పుడు చేస్తారో ఆవిడకే తెలియదు, టైమింగ్స్. ఒక్కసారి రాత్రులు చేస్తారు. నువ్వు గుర్తుకొచ్చేసావు, నాన్నగారు గుర్తుకొచ్చేసారు అని ఫోన్ చేస్తుంటారు. అలాగా ఆశా భోన్స్లే గారు 93 years ఆవిడ సర్వీస్ చేసి 90th year లో పాడారమ్మా. అదేమో ఆశ్చర్యం. పాప స్టేజ్ మీద ప్రోగ్రాం చేయి పట్టుకొని నడిచి తీసుకెళ్తుంటే స్టేజ్ ఎక్కేంత వరకు మెట్లు వరకే పెట్టుకున్నారమ్మా. తర్వాత అబ్బాయి పాట స్టార్ట్ చేశాడు, జానే జవానీ దివానీ, ఇదొక మంచి పేరు, జానే జా. అబ్బాయి పాడుతుండగానే మెట్లు ఎక్కగానే వాళ్ళంతా తోసేసింది. ఇప్పుడు కూడా పాడుకుంటూ వెళ్ళిపోయి మైక్ తీసుకొని ఫుల్ సాంగ్ నించొని పాడారు. పాట అనగానే డాన్స్ చూడగానే మైక్ చూడగానే అలా వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడ లేని ఉత్సాహం. అలాంటిది ఇవాళ ఆవిడ మనలో లేరు అని నాకు వాళ్ళందరూ పాటల్లోనే ఉన్నారమ్మా. బాలు లేడు అప్పుడు. ఎవరు చెప్పారు బాలు చచ్చిపోయాడని? వాడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరు హృదయాల్లో ఉన్నాడు ఆయన. బాలు లేడు కాదు, రాజేశ్వరరావు గారు లేదు కాదు, ఉన్నారు. ఘంటసాల గారు ఎప్పటికీ ఉంటారు. వీళ్ళకన్నా ఏదో కానీ ఆయన గానదేవుడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు. సూపర్. అలాగే మరాఠీ వాళ్ళు అందరూ కలిపి ఆమెకి విగ్రహం పెడతారు, మంచి విగ్రహం పెడతారు. లతాజీకి, ఆశాజీకి పెట్టారు, లతాజీకి పెట్టారు, ఆశాజీకి కూడా పెడతారు. ఆశాజీకి డెఫినెట్ గా వాళ్ళు విగ్రహం పెడతారు, చాలా బాగా ఘనంగా చేస్తారు. ఇంకేం కావాలి మా ఆవిడ గురించి ఏం చెప్పాలని చెప్పండి. చాలా చాలా మెమరీస్ చాలా ఉన్నాయి, ఆ నాన్నగారితో ఉన్నాయి, మీతో ఉన్నాయి. ప్రతి ఒక్కరితో కదిలిస్తే చాలా అలా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా తర్వాత మా తమిళ్ ఆవిడ పాట పాడారు, మన గాడ్ ఆఫ్ మ్యూజిక్. మేము ఇళయరాజాని గాడ్ ఆఫ్ మ్యూజిక్ అంటాం. ఆయన నా కొలికే. నేను గిటార్ వాయించినప్పుడు ఆయన హార్మోనియం వాయించేవాడు, ఆయన ఫ్లూట్ వాయించినప్పుడు ఆయన గిటార్ వాయించేవాడిని.
మేము ఇద్దరం కలిసి కచేరీలకు వెళ్ళేవాళ్ళం. మేమంతా ఒకటిగా వచ్చాం ఫీల్డ్కి. బాగా చాలా చాలా నేనంటే చాలా ఆయనకి ఇష్టం, నాకు ఆయనంటే చాలా ఇష్టం, గౌరవం. కారణ జన్ముడు ఆయన, ఒక కారణ జన్ముడు. ఈవిడ కూడా అమ్మా, వీళ్ళంతా కారణ జన్మురాలు. ఈవిడ సుశీల గారు, జానక్ గారు, వాణి జయరాం గారు, నెక్స్ట్ చిత్ర కూడా కారణ జన్మురాలు. తర్వాత వాణి జయరాం గారు, చాలా మంది. ఇంకో పాటలో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనది, తమిళ్లో శంబగమే శంబగమే అని ఒక పాట. అది ఎంత కష్టమైన పాట అంటే, శంబగమే తారరా శంబగమే తారరా లారరి రారరా లరరరి రారా లరరరి రారరా లరరారి రారరా. ఇది తరరారి ఆవిడ సొంతంగా అన్నారు అన్నమాట. లాలలేలా శంబగమే. ఆ శంబగమే అనడమే అమ్మా. తమిళ్లో కొన్ని మాటలు ఉన్నాయమ్మా, తెలుగులో ఏ మాట అయినా మనం వేరే లాంగ్వేజ్ లో రాయొచ్చు. తమిళ వాళ్ళు మాత్రం యా వేళ వేందన్ వేళ యా 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 మన లావ వేయగలం, సరళ వేస్తామే ఆ లావ వేయగలం మనం. వాళ్ళు యా దానికి ZHA కలుపుతారమ్మా, యా కావాలంటే. అంత కష్టమైంది. ఈవిడ పాడారమ్మా. ఆ పాట ఎవరైనా విన్నారంటే ఈవిడ తమిళ్ నేర్చుకుని పాడిందా అనిపిస్తుందమ్మా. అదేలా మన మహాతల్లి జానకి గారు, సుశీల గారు ఇద్దరు ఆ కాలంలో అరం పాటలు పాడారు. అది ఎలా పాడారో తెలియదు. ఎస్వి రంగారావు గారు తమిళ్ మాట్లాడారు, ఆయన ఎలా మాట్లాడారో తెలియదు. సావిత్రి, మహానటి సావిత్రి గారు తమిళ్ మాట్లాడారు, తమిళ్ పాడారు. వాళ్ళంతా కారణ జన్ములు. అందువల్లే ఈవిడ కారణ జన్మురాలు కాబట్టే ఈవిడ తమిళ్ పాడింది. షణ్భగమే షణ్భగమే షణ్మగ మనకే ఉంది, కా గా ఏదో ఉంది. షణ్భగమే షణ్భగమే అంత శుద్ధంగా పాడారమ్మా. ఇళయరాజా గారు అయితే ఆయన చాలా ఎవరిని అది చేయడు. ఆవిడ అలాగే పాదాబంధనం చేసి, అమ్మా నాకు మంచి పాట పాడిచ్చారు. అయ్యోయ్యో ఇళయరాజాజీ, మీరు నాకు మంచి పాట ఇచ్చారు, నాతో మంచి పాట పాడిచ్చారు అని నమస్కారం పెట్టేసి బయలుదేరారు. అంత ఇదిగా గొప్ప విషయం. మెమరీస్ చాలా ఉంటాయి, మరుపురాని అవన్నీ కూడా మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి. ఈసారి చెన్నై మళ్ళీ పర్సనల్ గా కలుస్తాను. బోల్డ్ అనే విషయాలు కూడా చాలా మాట్లాడుకోవాలన్నాయి వాసురావు గారు. నమస్కారం అమ్మా. మీరు మంచి కార్యక్రమం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ ఛానల్స్ చేశారో నాకు తెలియదు, కానీ ఐడి చేయటం చాలా గొప్పగా ఉంది ఇది. తప్పకుండా అందరికీ నా సంగీతాభివందనాలు. అందరికీ నమస్కారం.